దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు తన కార్యాల వలన అనేకమైన విషయాలు మనందరకు తెలియబడుతున్నాయి, వింటూనే ఉన్నాం. అందుబట్టి దేవదేవునికి వందనాలు, స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠం నిమిత్తము ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా దేవ, నీకు వందనాలు. సమయంలో నీ వాక్యము ద్వారా మేము నేర్చుకొని చుండగా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి బలపరిచి, నీ దీన దాసుడైన నేను ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకుని ప్రభా, నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటికి చేరి ఉన్నాను. చేరి నన్ను, నా తలంపులు మరుగు చేయండి ప్రభా. యాజకుడిగా నా తల్లి గర్భము యందే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. నువ్వే రీతిగా అయితే నన్ను వాడుకున్నావో, ఏ రీతిగా అయితే నీ మాటలు ప్రకటించున్న నన్ను ఏర్పరిచావో, ఆ రీతిగా నన్ను వాడుకుని, ఆ రీతిగా నీ మాటలు ప్రకటించి అనేకులను నీ రాజ్య వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడి నన్ను, నా తలంపులు మరుగు చేసి దేవా, నీ జ్ఞానము చేత, నీ ఆలోచన చేత, నీ తలంపుల చేత నింపి, నీ బిడలకు కావలసిన మాట లేఖనము ద్వారా బయలుపరిచి, పరలోక మర్మములు నాయన నీవే వివరించి ప్రకటించి, నీ రాజ్య వార్త నశించుచున్న వారికి దాటతనము, వెలుగును నింపమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయ కాలంలో అనేకమైన విషయాల్లో మనం చాలా ముందుకు వెళ్ళాం, చాలా ముందుకు నడుస్తూనే ఉన్నాం. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే లేఖనము చెప్పుదారి బట్టి మనం ఆలోచిస్తే ఈరోజు వాక్య పాఠం ఏంటంటే గ్రహించుట. మనము వాక్యాన్ని ఎప్పుడైతే గ్రహించుటకు సిద్ధపడుతున్నామో, అప్పుడు దేవుడు మన వాక్యము లేఖనాన్ని మనకు బోధించుటకు ఆయన సిద్ధపడతాడు. అందుబట్టి మన వాక్యానికి విధేయతలుగా ఉండి, వాక్యానికి లోబడే ప్రవక్తన మనకు కలిగి ఉండాలి. వాక్యానికి విధేయతగా కలిగి అట్టి ప్రవక్తన కలిగి ఉన్న మనకు దేవుని ఆత్మ మనల్ని బలపరిచి, మనల్ని దీవించి, మనల్ని ఆవరించి అనేక రీతిలుగా జ్ఞానమును, వివేకమును, శక్తిని, బలాన్ని సమకూరుస్తుంది. ప్రియులారా, ఉదయకాలం ఉండి అలసిపోయి ఉండొచ్చు మన దేహం, మన ఆలోచన, మన మనసు, మన తలంపులు. కానీ సేద కావాలి. సేద కావాలంటే ఒళ్ళంతా అలసిపోయిన మనిషికి, లేకపోతే ఒళ్ళంతా బాగా బాధగా ఉన్న వ్యక్తికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంత రిలీఫ్ వస్తుంది. చాలు, ఈరోజు కొంచెం పర్లేదు అనుకునే రీతిని ఒక మాత్ర ద్వారా కలుగుతుంది. అయితే దేవుని వాక్యమును మనం ఆలోచించటం వల్ల, దేవుని వాక్యము లోబర్చుకోవటం వల్ల, దేవుని వాక్యము నిమిత్తం మన ఆలోచనలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన దేహానికి, మన ఆత్మకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. తెలియకుండానే మన దేహం, మన ఆత్మ బలపడుతుంది. తెలియకుండానే మన దేహం, మన ఆలోచనలు అన్నీ కూడా దృఢపడతాయి. మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, చేతు పనుల్లో కానీ అన్నిటిలో ఊహించని రీతిలో బలాన్ని పొందుతూ ఉంటాం. ఇది ఎలా వచ్చిందని మనకే మాకు ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యానికి లోబడటం, అందుకే గ్రహించుట. ఈరోజు అంశము గ్రహించుట. అపోస్తుడైన పౌలు మరి రోమా సంఘానికి 7వ అధ్యాయంలో వారి యొక్క ప్రజలు, రోమా పట్టణ ప్రజలకు ఏ రకంగా మరి అంశాలు అందిస్తున్నాడో మనం వింటున్నాం. ఇది వాళ్ళకే కాదు కానీ మనకు కూడా వర్తిస్తాయి. కాలానికి పరిమితముగా, కాలానికి అనుకూలంగా ఈ బోధలు ప్రకటించబడుతున్నాయి. ఏ మనుషుడు ఎలా జీవించాలో
బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడెక్కడో ప్రకటనలు కనబడి, కానీ ఇప్పుడు ఒక ఈదులో నలుగురు ఇక సేవకులుగా ఉంటున్నారు. వారు జీవించుటకు ఉంటున్నారో లేదా నిజంగా దేవుని యొక్క వాక్యం బయలుపరచుటకు ఉంటున్నారో తెలియదు. కానీ అయితే దేవుని వాక్యమును దేవుడు ప్రతి హృదయానికి తాకినట్లుగా, ప్రతి హృదయానికి వినపడినట్లుగా గమనిస్తాం. ఒక్కసారి ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, మన ఇండియా దేశం సంస్కృతిక సంబంధమైన దేశం. అంటే దేవుడు తన క్రియల ద్వారా ఆనాటి కాలంలోనే, ఆదిలోనే మొదట కనిపెట్టి మొరపెట్టిన వాడు మానవుడు ఎవరైనా దేవుడు ఎలాగుంటాడు, ఏ రూపంగా ఉంటాడు అని గ్రహిస్తే మొదట చేసిన పని మరి ఇండియా ప్రజలే చేశారని, మరి మునులు అనేవారు, తపస్సు చేసేవారు వారి కుటుంబాలను విడిచిపెట్టి దేవునిని ఎరగాలి, దేవుని యొక్క రూపం, దేవుని యొక్క శక్తి ఎలాగుంటుందో తెలుసుకోటకు వారి వెతికిలాడారు. అది మొదటగా మరి అన్వేషణ చేసేవారు, అంటే కనిపెట్టేవారు మొదటి గుంపులో ఎవరున్నారంటే ఇండియా ప్రజలే ఉంటారు. అంటే ఇండియా ప్రజలు భక్తి పరులు, వినయము విధేయత కలిగిన వారు, దేవుడు అంటే భయము కలిగిన వారు. దేవుడు బలాను చోట మాట్లాడాడంటే ఆ వింతను, ఆయన క్రియలను చూడటకు, లేకపోతే ఆయనను లోబర్చుకుంటకు, ఆయనకు మొరొక్కటకు, ఆయనకు మరి సాష్టాంగ నమస్కారాలు చేయటకు సిద్ధపడి భయముతో పరిగెట్టే మనుషులు మన ఇండియా ప్రజలు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతాడు ఈరోజు అని మనం చూస్తే, ఇక్కడ వాక్యానికి లోబట్టం అనేది మనగా 7వ అధ్యాయములో, సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము ప్రభుత్వము చేయుచున్నది మీకు తెలియదా? అంటే మనుషుడు బ్రతుకున్నంత కాలము ఏమండి ప్రభుత్వము మనిషి మీద పరిపాలన చేయుచున్నది నీకు తెలియదా? అవును, ప్రభుత్వము మనుషుడి మీద పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని నియమించిన వాడు ఎవడు? దేవుడే. ఎవరు నియమించారు అంటే, క్షమించండి పదాలు కొంచెం మరి రాంగ్గా వచ్చినేమో మన్నించండి. అంటే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ నియమించిన వారు ఎవరు అంటే దేవుడే కదా. ఆదిలో ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు కొన్ని గ్రూపులను ఏర్పరిచాడు దేవుడు మోషే ద్వారా. ఆ గ్రూపులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రూపుని ఎక్కడు కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ గ్రూపుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదే గ్రూపుని ఈనాళ్ళ రాజ్యాంగంలో ప్రతి దేశ ప్రజలు నియమముగా పెట్టుకుని పరిపాలిస్తున్న విషయాలు చూస్తూనే ఉన్నాం. అందుకే వాక్యాన్ని గ్రహించుటకు మనం చాలా ఆసక్తి చూపించాలి. వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకుటకు, మనుషులకు ఎలాగ ఉపయోగపడుతున్నాయో, ఎలాగ మనకు లోబడుతున్నాయో మనం గమనించాలి. మీ తెలుసున్న భాషలో చెప్పాలంటే, ఒక మందుల షాపుకి వెళ్ళి ఒక మాత్ర మనకు ఫలానా బలహీనతని చెప్తే 2-3 మాత్రలు ఇస్తాడు. ఇది ఇప్పుడు అని కొన్ని క్షణాల్లో లేకపోతే నిమిషాల్లో 10 నిమిషాలు 20 నిమిషాలు గ్యాప్ చేసుకోమంటాడు. ఎందుకంటే దాని పరిమితులు ఇంత సమయంలో అది సరిచేస్తుందని అతడు చదివి ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి ఇస్తాడు. అప్పుడు మనం దాని యొక్క నమ్మకాన్ని బట్టి టాబ్లెట్ వేసుకుంటాం. ఆటోమేటిక్గా శరీరంలో ఉన్న బలహీనతను టాబ్లెట్ ద్వారా, దాన్ని నీరుడు ద్వారా బయటికి వెళ్ళగొడతాం. అంటే మనము గ్రహించకపోతే మనలో ఉన్న పాతుకుపోతున్న సాతానును, నిన్నటి కాలంలో 6వ అధ్యాయంలో రోమాపత్రిక 6వ అధ్యాయం చదువుకున్న ఈ వచనాలన్నీ కూడా ఎలాగుంటాయంటే, పాపమును ఏ రకంగా మనం పోషిస్తున్నాము, పాపము మనలో ఎలా ఏలుబడి చేస్తుందో ఇదంతా గ్రహించగలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, అంటే సహోదరులారా మనుషును బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరుగుని మీరు మాట్లాడుచుండగా భర్త గల ఒకటి బ్రతుకున్నంత కాలం ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలవును. భర్త చనిపోని ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందెను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె
వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారని అనబడును. గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రమును నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునేను వ్యభిచారని కాకపోవును. ఇక్కడ ఒక నీతిని మనం అందుకే ఆలోచించి గ్రహించుట. అంటే ప్రతి విషయంలో మనం చాలా ఆలోచన కలిగి ఉండాలి. వాక్య విషయంలో కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక భార్య భర్త బ్రతుకున్నంత కాలం అతడికి భర్త అనే పదము ఒక పురుషుడి ద్వారా కలుగుతుంది కాబట్టి ఆమె బద్ధురాలై ఉండాలి. అంటే లోబడి జీవించరాలిగా ఉండాలి. అతను భర్త బ్రతుకుండగా పరాశ్రీ యొక్క పురుషుడి తో జీవిస్తాకు ఆలోచన కలుగుంటే ఆమెనేమంటారో కూడా బైబిల్ లేఖనము స్పష్టంగా చెప్తుంది. అయితే అతడు చనిపోయిన తర్వాత ఆమె విడుదల పొంది మరొక పురుషుడిని వివాహం చేసుకోవచ్చు అని అక్కడ కూడా క్లియర్గా చెప్పింది. అతను బ్రతుకుండగా చేస్తే ఆమె ఏమంటారు అంటే, మనం నా నోటితో నేను చెప్పలేను కానీ ఆ రకంగా ఆయన పదాలు అంటే రాయబడి ఉన్నాయి, దాన్ని వివరించాలి. అయితే అక్కడ ఏమనుందంటే, ప్రియులారా, వ్యభిచారిరాలు అని ఆమెకి వర్తిస్తుంది. అయితే అతని భర్త చనిపోయిన తర్వాత ఆమె విడుదల పొంది మరొక వివాహం చేసుకోవటకు అవకాశం ఉంది అని అంటున్నారు. నిజమే కదా. అయితే ఈరోజు మనుషులు ఎలాగున్నారంటే, పురుషుడు ఉండగానే మరొక పురుషుడితో, స్త్రీ ఉండగానే మరొక స్త్రీతో ఇలాగా అనేక రకాలుగా చేసే క్రియలు మనం ఎరిగిన వారమే చూస్తున్నాం. ప్రతిరోజు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, కోర్టుల ద్వారా, పేపర్ ద్వారా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చూడండి, ప్రియురాలను ప్రియురాలు భర్తను వేరొకతను చూసుకుని ప్రియురాలు భర్తను చంపేసిన వార్తలు, లేదా భర్త ప్రియురాలను చూసుకుని భార్యని చంపేసిన వార్తలు ఎన్నో రకాలు చూస్తున్నాం. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు సాతానిక క్రియలు ఎలాగుంటాయి, సాతానిక సంబంధమైన పనులు ఎలాగుంటాయి అనేది ఇక్కడ నిదర్శనంగా మనకు కనబడుతుంది. వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించవలసింది ఏంటంటే, సాతానుకు లోబడిన జీవితాలు ఎలాగా చిన్నాభిన్నం అయిపోతాయి, అలాగే ఎలా చెదిరిపోతాయి, వారి జీవితాలు ఎలా గుర్తింపు లేకుండా ఎలా దుర్భార్గమైన జీవితానికి లోబడతాయి అనే విషయంలో ఇక్కడ సందేహపడాల్సిన పని లేదు. ఎందుకంటే లేఖనముకు, దేవుని ఆత్మకు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడిన మనుషులకి ఇటువంటి ఏది కూడా రాదు. ధర్మశాస్త్రానికి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన గ్రహించేవాడు, ఆలకించేవాడు, గమనించేవాడు, సమాధానం చెప్పేవాడు అని. అంటే దేవుడు గద్దించవచ్చు కదా. ప్రియులారా, గద్దించాలంటే ఆ గద్దింపుకు నువ్వు తట్టుకోలేవు. ఏదో ఒక రోజున నువ్వు తెలుసుకునే వరకు కూడా ఆయన వేచి ఉంటున్నాడు. ఆ విషయం మనం గ్రహించాలి. దేవుడు ఎవరి ద్వారా అయినా సరే నువ్వు తెలుసుకుని ఆలోచనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు. నీ వారి తోటను, నీ బంధుమిత్రుల ద్వారానో, నీ స్నేహితుడి ద్వారానో, విరుగు పొరుగు వారి ద్వారానో ఖచ్చితంగా విషయం ఏంటో నీకు తేటతలం చేస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు తెలుసుకోవాలి, నీవు ఎంతగా ఊబులో కూరుకుపోయావు, ఎంతగా పాపమనే క్రియలోకి నువ్వు చేరిపోయావో, నువ్వు దాని నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ వారి ద్వారా అయినా, నీ పొరుగు వారి ద్వారా అయినా, రక్త సంబంధులు అయినా, బిడ్డల ద్వారా అయినా దాన్ని క్లియర్గా చేస్తాడు. ఇదిగో నువ్వు ఎంత తప్పు చేసావు, అయినా పర్లేదు నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, అయినా పర్లేదు నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నావు, కాబట్టి రా అని దేవుడు నీకు మార్గం చూపుతాడు. నీ పశ్చాత్తాపానికి విడుదల దయచేసి నీకు మంచి జీవితాన్ని ఆయనకిస్తాడు. అందుకనే వాక్య విషయంలో ఏమి జరుగుతుందో లోకంలో, ఎలా జరుగుతుందో లోకంలో వెంటనే జడ్జించటానికి మాత్రం సిద్ధపడకండి. వాడు అలాంటి వాడు, వీళ్ళంటి వాడు అని ఎలా ప్రజలు ఈ లోకంలో పేరుని సంపాదించుకోటకు, డబ్బును సంపాదించుకోటకు, ఎవరి మీదైనా బురద జల్లటకు ఎలా భయంకరమైన క్రైస్తవులైనా ఎవరైనా కానీ ఎలా బైబిల్ ప్రకటించబడుతుందంటే క్రైస్తవుల కోసం కాదు, బైబిల్ అన్యుల కొరకు అని. అన్యులు మార్పు చెందటానికి, అన్యుల కొరకు క్రైస్తవుడు ఆదర్శంగా జీవించుట కొరకే ఈ లేఖనము ప్రకటించబడుతుంది. క్రైస్తవులు ఆల్రెడీ క్రైస్తవుడు ప్రార్థన చేసే చాలు, కానీ అన్యులకు దాంట్లో ఉన్న విలువలేంటో చదివి ప్రార్థన చేయమని
దేవుడు చెప్తున్నాడు. చూడండి, 10 మందిలో 10 మంది అన్యులుంటే కనీసం ఒక్కరైనా ఇద్దరైనా క్రైస్తవులుంటే వారిని 10 మందిని కాపాడుతానంటాడు. ఎలాగా? సొదొమ పట్టణం ప్రజల యొక్క విషయంలో అబ్రహాము దేవునిని వేడుకున్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా 50 మంది ఉంటే కాపాడతామంటే, అవును కాపాడట కాదు, ఇప్పుడు దానికంటే ఇంకా అధికంగా దీవిస్తానన్నాడు దేవుడు. లాస్ట్కి 10 మందిని అడిగినా ఎక్కడా లేడు. అబ్రహాము ప్రార్థనతో చేస్తూ దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. సొదొమ పట్టణం, ఒక పట్టణ ప్రజలను నాశనం చేయటం దేవునికి ఎంతసేపు క్షణాల మాదిరి. అయినా కూడా అబ్రహాం బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా నువ్వు సృష్టించిన నువ్వు బలపరిచిన పట్టణం, నీ పిల్లలు వారిని నువ్వే నాశనం చేస్తావంటే, అవును వారు దుర్మార్గమైన జీవితానికి సాతాను కూడా అంతు చిక్కన పాపములో పడిపోయారు. వారు ఎలాగంటే బురదలో పంది దొల్లునట్టుగా వారు దొల్లుతున్నారు. అలాంటి వారిని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి వారు భూమి మీదే కాదు, అసలు ఎక్కడ ఎలాగున్నారో అనేది కూడా తెలియకుండా చేయాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలుగా, ఎన్ని తలంపులతో ఆయన ఆలోచించుంటాడు ఒకసారి మనం గ్రహించాం. అయితే ఇక్కడ అంటున్నాడు వాక్యంలో 4వ వచనం చదువుతున్నాను, 7 అధ్యాయం 4వ వచనం, నా సహోదరులారా మనము దేవుని కొరకును ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును అను వేరొకను చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రమును విషయమై మృతులైతిరి. అంటే ఇక్కడ మనం ధర్మశాస్త్రాలకు లోబడి మృతులు అవుతుంటే, ధర్మశాస్త్రానికి లోబడాలంటే పాపమనే మనసును, పాపమనే శరీరము చంపుకోవాలి మనం. అవును, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, జోసఫ్ నా పేరు, అసలు పేరు శ్రీనివాసరావు. అయితే శ్రీనివాస్ అనే వాడిని చంపుకున్న తర్వాతే జోసఫ్ అనే పేరును నేను పెట్టుకోవటం జరిగింది. అంటే శ్రీనివాస్ అంటే చాలా మంది ఇదేంటి నువ్వు హిందువుడు కదా? అవును హిందువునే. అయితే నేను నిజమేంటో తెలుసుకున్నాను, పాపం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాను, అన్యాయం ఏంటో తెలుసుకున్నాను, అక్రమం ఏంటో తెలుసుకున్నాను, అబద్ధం ఏంటో తెలుసుకున్నాను, మోసం ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి ఇంకా మోసపోకుండా నన్ను నేను బలపరుచుకుంటాకు, నన్ను బలపరిచేవారు ఎవరో వెతికాను, ఆయన నాకు దొరికారు కాబట్టి ఆయన్ని వెంబడిస్తున్నాను. అందుకనే పేరు మార్చుకున్నాను, నా విధానం మార్చుకున్నాను, నా పద్ధతులు కూడా మార్చుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఈ రోజున నీవు నేను ఎంతవరకు మాట్లాడుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి విధేయతలుగా ఉన్నాం అనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు. ఈ మాటలను మనం గమనించినప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, నా సహోదరులారా మనము దేవుని కొరకును బలమును ఫలించున్నట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును అను వేరొకను చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. యాలయనగా మనము శరీరము సంబంధులమై ఉండినప్పుడు మరణార్థ ఫలమును ధరించుటకై ధర్మశాస్త్రము వలన పాపేక్షలో అవయవములో కార్య సాధనము. అంటే మన శరీరంలో ఏలుబడి ఎవరు చేస్తారని పాపేక్షలు చేస్తున్నాయి. పాపము మనల్ని దేవుని యొద్దకు చేరకుండా చేస్తున్నాయి. మొదట మనలో ఏమి చేయాలంటే పాపేక్షలను ఎలాగా చంపుకోవాలి. ఏమంటే మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన ఒంటి మీద మట్టి పడినప్పుడు దేనితో కడుక్కుంటాం? నీటిని వెతుకుతాం మొదట. అరే నీ కాళ్ళు, నీ చేతులు, నీ నీ ఒళ్ళంతా బురద అయిపోయిందంటే ఏం చేస్తాం? నీళ్ళు ఎక్కడున్నాయి ముందు వెతుకుతాం. ఆ బురద కంపు కానీ ఆ బురదను కానీ వదలగొట్టుకోవటానికి ఎంత వేగంగా ప్రయత్నం చేస్తామో నీలో ఉన్న పాప చేష్టలను, పాప క్రియలను, పాప తలంపులను, పాప యొక్క ఆలోచనలను అదే వేగంగా, అంతే వేగంగా దేవుడు తొలగించుకోమని చెప్తున్నాడు. అంటే ప్రభువా నీ రక్తము నాకు ఇచ్చావు కదా, నీ శరీరం నాకు ఉంది కదా, నీ రూపం ఉంది కదా. ఎస్, అది నువ్వు గ్రహించలేదు కాబట్టి సాతానుగాడు దాన్ని అలిమేశాడు. ఎలాగా? సాయిలు పురుగలినట్టు అలిమేశాడు. నీకు ఒక ముసుగు కప్పాడు. ఆ ముసుగును తీయాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి. ఏమండి, నీ చొక్కాయి బురద అయింది, నువ్వు బటాని సిప్తేనే కదా.
నువ్వు కాళ్ళలోకి వెళ్ళైనా మరి మరొక దాంట్లోకైనా నువ్వు జాడించగలవు, దాన్ని ఉతకగలవు. నీవే చొక్కా తీయకపోతే, ఆ బటన్ నువ్వు ఇప్పకపోతే ఏమండి ఎలాగ నువ్వు నీ యొక్క ఒంటి ఉన్న బురదను వదిలించుకోగలవు? అంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, లేఖనము చెప్తున్న మాటలు ఏంటంటే, నీలో ఉన్న పాపము నువ్వు మొదట ప్రయత్నించే దేవుడు ఆదరణిస్తాడు. అంటే గట్టి మీద ఉన్నవాడు ఎవరే, నీ బురద పోలేదు కాబట్టి ఇదిగో పలానా చోట బురద ఉంది అని పైన ఉన్నవాడు చెప్తాడు. అంటే దేవుడు నీలో ఎలాగ బురద పోగొట్టాలో, నీలో పాప స్వేచ్ఛలు, పాప తలంపులు, పాప క్రియలు ఎలా పోగొట్టాలో దేవుడు స్పష్టంగా నీకు ప్రకటిస్తాడు, స్పష్టంగా బయలుపరుస్తాడు. నీ వాళ్ళ ద్వారా, నీ బంధుమిత్రుల ద్వారా, ఓ పర్లేదు మనోడు మారు మనసు పొందుతున్నాడు, అలా పర్లేదు మనోడు కొంచెం మార్పు చెందాలని ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ఇలాంటప్పుడైనా మనం చేయబోతున్న వాళ్ళని మన వాళ్ళే మనల్ని బలపరుస్తారు. ఒకప్పుడు మన వాళ్ళే దేశించారు, మన వాళ్ళే మన మీద చేతబడి చేశారు, మన వాళ్ళే మన మీద పెట్టుబడులు పెట్టారు, మన వాళ్ళే మనల్ని ద్వేషించారు, మన వాళ్ళు ఇలాంటి వాడు పుట్టకుంటేనే బాగుండేమో, ఎంత శ్రమ వచ్చింది వారి కుటుంబానికి, ఇటువంటి దరిద్రుడు ఎందుకురా మన గ్రామంలో పుట్టాడు, ఇటువంటి ఎందుకురా మన బంధువుగా ఉన్నాడు అనుకున్న వారే అయ్యో పొరపాటు పడ్డానే, అయ్యో తప్పు చేశాను వీడి విషయంలో, వీళ్ళ విషయంలో, ఈమె విషయంలో అని పశ్చాత్తాపడి సహాయపడి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఎప్పుడంటే నిన్ను నువ్వు కడుక్కుంటాకు ప్రయత్నం చేసినప్పుడు, నిన్ను నువ్వు మార్చుకుంటాకు ప్రయత్నం చేసినప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకుంటాకు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు రోమా పట్టణానికి, ఇదిగో మీరు ప్రయత్నం చేస్తున్నారా, దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ప్రకటించమన్నాడు, ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. ఇదిగో ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా ఒకవేళ ఇలా జీవిస్తున్నారేమో, భర్తుండి మరొక భర్తతో నీవు అన్యోన్య జీవితాన్ని కలిగి ఉన్నావా, అయితే అది పాపము, వ్యభిచారముతో పోల్చాడు. లేదు నీ భర్త చనిపోయాడా, మరొక పురుషుడి యొక్క సహాయం కోరుకున్నావా, ధర్మమైన క్రియల రూపంలో అది సంపాదించుకో అని చెప్పుచున్నాడు. ఒక ఎలాగ లేవా, ఇలాగున్నావా, మార్చుకుంటా ప్రయత్నం చేయి అని పౌలు గారు గ్రహించమని చెప్తున్నాడు. మీరు ఆలోచించండి, ఒకసారి గ్రహించండి, మీ స్థితులు ఎలాగున్నాయో, మీ పద్ధతులు ఎలాగైనా, మీ విధానం ఎలాగుందో, మీ ఆలోచన ఎలాగుందో ఒకసారి ఆలోచించమని పౌలు గారు లేఖనం ద్వారా, అంటే మనమే కాదు మన చుట్టుపక్కల వారు ఎవరైనా కానీ, మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథము రాతగా రాయబడింది దేవుని పిల్లల కొరకు కాదు, దురాత్మ చేత బాధించబడుతున్న వారు, శోధించబడుతున్న మరి తెలియని పనులు మరి చేయుచున్న దేవుడనే భయముతో ఎవరికి ఏమి చేస్తున్నారో తెలియపోయి అలిసిపోతూ అల్లాడిపోతున్న వారి కొరకే ఈ మాటలు దేవుడు మీకు అందిస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, నా బంధుమిత్రులారా, నా అన్నదమ్ములారా, నా అక్కజెల్లులారా, నా రక్త సంబంధికులారా, ఇదిగో ప్రభు మీతోటే మాట్లాడుచున్నాడు. ఇది మీరు గమనిస్తున్నారా, మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు నీతోటే ప్రభు మాట్లాడుతూ ఇలాగున్నావేమో, అయితే నువ్వు వాటిని తప్పించుకుని నిన్ను నువ్వు సరి చేసుకుంటాకైతే నేను నీకు అండగా ఉంటానని ప్రభువే చెప్తున్నారు. కాబట్టి నా ప్రియా సహోదరులారా, గమనించండి, ఆలోచించండి, గ్రహించండి, ప్రార్థించండి. అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరికీ అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తవైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే కదా, మేము ఎలా జీవించాలో, ఎలా నడవాలో నీ లేఖనములు మాకు స్పష్టముగా తేటగా కనబడుతున్నాయి, బయలుపరుస్తున్నాయి. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మారుచున్న వారికి మార్పు చెందటకు మరొక అవకాశం కల్పిస్తున్నాను. అందుకే ఆలోచించండి, గ్రహించలేక సాతాను చేతులు అల్లాడిపోతున్న వారి అందరూ నా సహోదరుల్ని, నా బంధుమిత్రులు, నా స్నేహితులు. ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, జాతులు లేవు, భేదాలు లేవు, అందరూ సమానమే, దేవుని పిల్లలు. ఒకటి సాతాను వల్ల వేధించబడుతున్నారు, రెండు నీ బిడలగా దీవించబడుచున్నవారు, నీ బిడలగా దీవించబడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ బిడలగా ఉండి సాతాను చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు, వారి యొక్క ఆలోచనలకు, వారి తలంపుల నుండి విడుదల కలుగజేసి దేవా నీ మహిమను, నీ గొప్ప క్రియను, నీ గొప్ప తలంపులను వారికి అందించి సాతాని క్రియలు, సాతానిక శోధనల నుండి విడుదల దయచేసి పాపం అనే క్రియలను, పాపం అనే ఇచ్చకముల నుండి వారిని తప్పించి నీ బిడలుగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశాన్ని, నా దేశ పెద్దలను, నా దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు, నాయకులను,
తండ్రి ఇదిగో తండ్రి 30 దేశాలు 30 రాష్ట్రాలు కలిగిన మరి ఇండియా దేశం, అటువంటి దేశాలు సంస్కృతి కలిగిన దేశాలు, దేవుడంటే భయభక్తులు కలిగిన దేశం, వినయమ విధేయతతో ఎప్పుడు ఎలాగా ఈ రకంగా చేయకపోతే, ఈ రకంగా మేము ఆరాధించకపోతే, ఈ రకంగా పూజ చేయకపోతే, ఈ రకంగా నేను నడవకపోతే నేను శపించబడతాను, నా ఇల్లు అభివృద్ధి అవుతామని భయముతో భక్తితో పరుగులెడుతున్నారు నా దేశ ప్రజలు. ప్రభు అటువంటి ప్రజలని దీవిస్తూనే ఉన్నాం, బలపరుస్తున్నాను. ఇంకా బలపరిచి నిత్యమైన వెలుగులోకి పరుగులెట్టే భాగ్యం, నిత్యమైన వెలుగులోకి జీవించే భాగ్యం, చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చే భాగ్యం అందించి నడిపించమని నేదేన దాసుడే నేను చేర్చు నా ప్రార్థన. నా చుట్టుపక్కల వారు, నా బంధుమిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు ప్రభువు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మౌనుడని మాకు దయచేసి మా ప్రార్థన చేస్తున్నామని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మా శోధన కింద తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవనావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమేజయం అపవాదికులం ప్రవేశరత్నమేజయం అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదికంతకల నాశ. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.